ఒక ఇంటి నుంచి ఇంకొక ఇంటికి మారాలి అంటే చాలా ఇబ్బంది పడాల్సొస్తది. అది అద్దెకుండే వాళ్ళకే తెలుస్తది ఆ పెయిన్ ఏంటి అని చెప్పేసి. హాయ్! నేను హరిత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రెండీ హరిత వ్లాగ్స్. ట్రెండీ హరిత వ్లాగ్స్ కాదండో ఈ హరిజాస్ కార్నర్ అని మార్చేసాననమాట. ఈ వీడియోలో ఏంటి అంటే నేను ఇన్ని రోజులు వీడియోస్ ఈ పని ఉండడం వల్లనే నేను వీడియోస్ అయితే పోస్ట్ చేయలేకపోయాను. మామూలుగా ఏంటి అంటే అమ్మ వాళ్ళు వస్తా అని చెప్పారు కానీ కొన్ని రీజన్స్ వల్ల రాలేకపోయారు. ఆ రీజన్ కూడా ఈ వీడియోలో చెప్తాను. అలాగే నేను ఎందుకు ఛానల్ నేమ్ కూడా చేంజ్ చేశాను అన్నది కూడా ఈ వీడియోలోనే చెప్తాను. ఏంటి అంటే ఇంకా డైలీ ఈ పనుల వల్ల నేను హెయిర్ కేర్, స్కిన్ కేరు ఏమీ తీసుకోవడం లేదు. హెయిర్ చూడండి ఎంత వచ్చేస్తున్నాయో అసలు. ఇంకా ఇప్పటి నుంచి అంత సర్దడం అవన్నీ కూడా అయిపోయాయి. కాకపోతే మొత్తం సర్దిన తర్వాత వీడియోస్ 1 బై 1 పెట్టేసుకోవచ్చులే అని చెప్పేసి నేను వీడియో అయితే పోస్ట్ చేయలేకపోయాను. వీడియో కూడా సర్దేటప్పుడు నేను ఇప్పటి నుంచి కాదండి, ఒక 2 మంత్స్ బ్యాక్ నుంచే నేను సర్దుకుంటా ఉన్నాను. ఎందుకు అంటే ఇంకా ఒక్కొక్కటి సర్దేసుకుంటే ఈజీగా ఉంటుంది కదా నాకు పని అని చెప్పేసి అక్కడే క్లీన్ చేసేసుకొని అక్కడే ఒక కార్డ్బోర్డ్లో పెట్టేసుకుంటే ఒక పని అయిపోతుంది కదా అని చెప్పి. నార్మల్గా ఇల్లు మారాలి అంటే ఎంత పెద్ద తలనొప్పి అండి. అన్నీ తెచ్చుకుంటామా, మళ్ళీ అన్నీ బిగించుకుంటామా, అసలు ఇవన్నీ పనులు చేసేసరికి మొత్తం సెట్ రైట్ అయ్యేసరికి ఎంత ఇబ్బంది అవుతుందో. పాల వాళ్ళని మాట్లాడుకోవాలి, ఎక్కడ ఏం దొరుకుతాయి అన్నీ కూడా సెట్ చేసుకునేసరికి చాలా టైమే పడుతుంది. అయితే నేనేంటంటే ఫస్ట్ డెకరేటివ్ సామాన్లు ఉంటాయి కదా వాటన్నిటిని కూడా సర్పు నీళ్ళలో అయితే వేసేసి నీట్గా అయితే వాష్ చేసుకొని ఒక తడిబట్ట పెట్టేసి తుడిచేసి ఆ తర్వాత ఒట్టిబట్ట వేసి నీట్గా తుడిచేసుకొని అలా కాసేపు ఎండకైతే పెట్టేశాను. ఏంటి అంటే అలా తడి లేకుండా పెట్టేస్తే ఇంకా నీట్గా ఉంటుంది. ఇంకా అలాగే మనము కార్డ్బోర్డ్ ఉంటుంది కదా, కార్డ్బోర్డ్ అట్టది ఒక బాక్స్ తెచ్చేసుకొని ఇవి మెయిన్వి ఏవైతే ఉన్నాయో నేను అన్నీ కూడా అందులో అయితే సర్దేసుకున్నాను. నేను మామూలుగా అంటే అద్దెకు ఉండేటప్పుడు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే మేలు అన్నది కూడా నేను ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఇవేంటంటే రాగులు అనమాట. చాలా రోజుల కిందట తెచ్చినవి ఇవి. కాకపోతే మొలక కడదామని చెప్పేసి ఇంకా జావ పిండి చాలా రోజులు అయిపోయిందనమాట. ఇంకా అది ఎందుకు వాడాలి, ఇంకా అది పడేద్దాము, ఇంకా మళ్ళీ ఫ్రెష్గా అయితే చేసుకుందాము అని చెప్పేసి మళ్ళీ అయితే మొలకలు అయితే కట్టాననమాట. ఏంటి అంటే ఎండాకాలం మా వారు ఇంటి దగ్గరే ఉంటారు కాబట్టి ఇంకా ఏదో టీ ఆర్ కాఫీ ఆ రెండు, కాఫీనేలే చాలా వరకు, టీ అయితే అసలు తాగం కానీ కాఫీ అయితే కల్పిస్తూ ఉంటానన్నమాట పాలల్లో వేసి. ఇంకా అప్పుడు ఏంటంటే జావా తాగకుండా అలా మిగిలిపోతూ ఉంటుంది. ఇంకా మామూలుగా ఏంటి అంటే ఇంకా షాప్కి అలా వెళ్తే జావా పొడి వేసి పెట్టి ఇచ్చేస్తూ ఉంటాను. ఇంకా ఇదేంటి అంటే కొన్ని ఆర్డర్స్ పెట్టానండి. ఇంకా ఇక్కడే వస్తే మళ్ళా తర్వాత మొత్తం కూడా చేంజ్ చేసుకోవచ్చు కదా అడ్రస్సు అని చెప్పేసి పెట్టాను. కాకపోతే నేను ఒకటి బుక్ చేస్తే ఇంకొకటి ఇది ఇచ్చి పంపించారనమాట. మళ్ళీ ఇదైతే రిటర్న్ పంపించేశాను. ఇవేంటి అంటే బోరేలు అంటారంట ఇవి, నాకు కూడా తెలియదు. మేము ఇల్లు మారాలి అని చెప్తే ఇంతకుముందు అమ్మ పత్తివి ఉంటాయి కదా, పత్తివి అయితే పెద్దగా ఉంటాయండి, అవి అయితే తెచ్చి ఇచ్చిందనమాట. ఇంకా అవి చాలా ఏళ్ళు అయిపోయింది కదా, అంటే 2-3 ఇయర్స్ ఉన్నాము ఇంట్లో అయితే. ఇంకా అవి వేరే వాళ్ళకు అలా ఇచ్చేసాను నేను. ఇంకా మారినప్పుడు వాళ్ళకు యూజ్ అవుతాయి కదా అని చెప్పేసి ఈ పనిలోనే ఇంకొక పని అనమాట. చిన్నును కూడా స్కూల్కి వదిలిపెట్టడానికి అయితే వెళ్తున్నాము. కాకపోతే ఏంటి అంటే అన్నీ సెట్ చేసుకొని రోజు ఒక పని అయితే చేసుకుంటున్నానండి. ఇంకా చిన్నవి కూడా అన్నీ సెట్ చేయాలి కదా, వాడికి కావాల్సిన సామాన్లు అన్నీ కూడా మొత్తము చిన్నుకి బట్టలు ఉంటాయి కదా యూనిఫాము అలా అన్నీ కూడా ఐరన్ చేసి ఇచ్చేసానమాట. అన్నీ ఒక బాక్స్లో పెట్టేసుకొని ఒక సూట్ కేసులో పెట్టేసి తీసుకొచ్చేసాను. అయితే నేనే అన్నీ సర్దేసుకుంటానులే, మాకు ఇలా చెప్పారు అని చెప్పేసి చెప్తే ఇంకా వాన్నే సర్దుకోమని చెప్పాను. ఇంకా అన్నీ కూడా ఒకేసారి మొత్తం కూడా ఏవేవి కావాలి అని చెప్పేసి నోట్ చేసుకొని అన్నీ కూడా ఇచ్చేసానండి. ఇంకా వచ్చేసరికి ఎండలు మామూలుగా లేవు కదా, ఇంకా వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. ఇంకా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళి ఇంకా ఏంటి అంటే అమ్మ వస్తా అని చెప్పింది, నువ్వేం సర్దొద్దులే నేను మారేటప్పుడు సర్దుతానులే అని చెప్పింది. కాకపోతే ఏంటి అంటే నాన్న నీళ్ళకని వెళ్తే ఎవరో ఒక చిన్న అబ్బాయి, మాకు దగ్గరలోనే ఉంటుంది, ఊకే రోడ్డు అవతల నీళ్ళు ఉంటే మా ఇల్లేమో యువతలు ఉంటుంది అనమాట. రోడ్డు అవతలకి నీళ్ళకని వెళ్తే క్యాన్ పట్టుకొని వస్తుంటే ఒక అబ్బాయి నిండు క్యాన్ పెట్టుకున్నాడంట నాన్న అయితే భుజం పైన.
ఇంకా ఒక అబ్బాయి వచ్చి సైకిల్‌తో గుద్దాడనమాట. ఇంకా గుద్దితే వెంటనే కాలైతే ఇరిగిందండి. అందుకని చెప్పేసి అమ్మ రాలేకపోయింది. నాన్నకి కాలు ఇరిగింది కదా! అందుకని చెప్పేసి. ఇంకా ఇవేంటంటే లైనర్స్ అనమాట. నేనెందుకో అండి ఇంత స్ట్రాంగ్ పెట్టుకున్నాను గానీ కాస్త తక్కువే వచ్చిందిది. కాకపోతే ఎన్ని ఏండ్లైనా చెక్కు చెదరదంటారు కదా! అంత క్వాలిటీ అయితే వచ్చేసాయి. ఇదైతే ఒకటి హనీ బీది కూడా చేశాననమాట. అంటే ఇన్విజిబుల్ బాగుంది ఇది కూడా. నేను ఇంకా ఇదేంటి అంటే కిచెన్‌లో అలా పెట్టేసుకున్నాను నేను. పేపర్స్ ఇవన్నీ కూడా ఎన్ని సార్లు మార్చాల్సి వస్తదో అండి. ఇవైతే జస్ట్ ఒక తడి బట్ట తీసేసుకొని అలా తుడిచేసుకున్నా, లేకపోతే ఎక్కువ మురికి పట్టాయనుకోండి, మనము బాగా పీసేసి అలా తోమేసుకున్నా కూడా చాలా బావుంటాయి ఇవి. ఏంటి అంటే డైనింగ్ టేబుల్ ఉంటది కదా! డైనింగ్ టేబుల్‌కి ఎంత మన ప్లేట్ వరకు అలా కట్ చేసుకొని పెట్టుకున్నా కూడా చాలా బావుంటది. అలాగే ఫ్రిడ్జ్‌లో కూడా పెట్టేసుకున్నాను నేను. ఇంకా ఇదేంటి అంటే నాన్నకు అన్నం తినడానికి కాస్త ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇదైతే టేబుల్ బుక్ చేశాను, స్టడీ టేబులు. ఇదేంటి అంటే కిచెన్‌లో పెట్టుకుందాము అని చెప్పేసి మామూలుగా ఇవన్నీ అయితాయి కదా! ఆయిల్ మరకలు అవన్నీ ఒక జస్ట్ అలా తుడిచేస్తే పోతది కదా! ఇదైతే ఈజీగా ఉంటది అని చెప్పేసి ఇదైతే తీసుకున్నాను. కానీ నేనేంటి అంటే రొట్టెలు డైలీ చేస్తూ ఉంటాను కదా! నేను ఇంకా బట్ట అనేది పెట్టుకోనండి. ఎందుకంటే మళ్ళీ ఉతకాలి దాన్ని, ఒక దగ్గర ఆరేయాలి, మళ్ళీ దానికి మురికి పట్టేస్తది కదా అని చెప్పేసి అలా పెట్టుకోను. ఎప్పటికప్పుడు నీళ్ళు చల్లేసుకుంటా ఉంటాననమాట. అలా చల్లినప్పుడు నీళ్ళు పడతా ఉంటాయి కదా! చిట్లుతా ఉంటాయి. అందుకని చెప్పేసి జస్ట్ అలా ఒక క్లాత్‌తో తుడిస్తే పోతది కదా అని చెప్పేసి ఇదైతే తెప్పించుకున్నాను. ఇంకా ఇది కూడా బుక్ చేశాననమాట. ఇవేంటి అంటే సీడ్స్. కానీ చాలా తక్కువ కాస్ట్‌కి ఎన్ని ఇచ్చారో అండి. దాదాపు 55 అని 55 వెరైటీస్ అని చెప్పి దాంట్లో ఉండిందనమాట. కాకపోతే దీంట్లో 60 దాకా ఇచ్చారు. ఒక 5 ఎక్స్ట్రా అయితే ఇచ్చారు. బెండ, బీర నాకు తెలియనివి కూడా ఎన్నో ఉన్నాయి ఇందులో అయితే. నాకెప్పుడైనా కూడా కొంత పొలం తీసుకొని మన ఇంటి వరకైనా కూడా హెల్తీ ఫుడ్ వండించుకోవాలని చాలా కోరిక అనమాట. కోరిక ఏదన్నా ఉంది అంటే అదే అనమాట కోరిక నాకు. ఇందులో ఏంటి అంటే క్యారెట్, తర్వాత ఎర్ర తోటకూర, తెల్ల తోటకూర, పచ్చ తోటకూర ఇవన్నీ కూడా ఉన్నాయి. పచ్చది అంటే మరి పచ్చదని కాకండి, ఆకుపచ్చ తోటకూర అనమాట. తర్వాత ఏంటి అంటే బెండ, బీర, ధనియాలు, ఈ పంప్కిన్ అంటే ఇంకా మాకు పెద్దగా అది లేదు. కాకపోతే ఏంటంటే అక్కడ వేసినా కూడా ఎక్కువగా ఆవులు వస్తూ ఉంటాయి. అందుకని చెప్పేసి జస్ట్ మిరపకాయలు, టమాటోలు, తర్వాత బఠానీ ఇవన్నీ ఉంటాయి కదా! అవన్నీ వేద్దాంలే అని చెప్పేసి అనుకున్నాను. ఇందులో ఏంటి అంటే కొన్ని నాకు తెలియనివి కూడా ఉన్నాయండి. క్లస్టర్ బీన్స్ ఇవి కూడా వచ్చాయి. ఇంకా ఇవన్నీ తెలుసు కానీ మామూలుగా కొన్ని తెలియనివి ఉన్నాయి. కాకపోతే ఏంటబ్బా ఈ పేర్లు తెలీదు అని చెప్పేసి గూగుల్‌లో సెర్చ్ చేసి చూసాను. ఇంకా ఇదేంటి అంటే మామూలుగా మనకి బఠానీలు కాస్తాయి కదా! ఆ విత్తనాలనమాట. తర్వాత ఇవన్నీ ఫ్లాక్స్ సీడ్స్ ఇవన్నీ కూడా ఇచ్చారు. అయితే తక్కువ కాస్ట్ ఒక 100 రూపీస్ ఏమో పడిందనమాట ఇది. బీర, బెండ కొన్ని ఏంటి అంటే నేను ఎప్పుడైనా బీరకాయలు తెచ్చుకున్నా అది ముదిరిపోయిన, తర్వాత కాకరకాయలు తెచ్చుకున్నా అది ముదిరిపోయిన, పండిపోయి ఉంటుంది కదా! అప్పుడు విత్తనాలు తీసేసుకుంటా ఉంటాను. ఇవేంటి అంటే చిక్కుడుగాయలు ఉంటాయి కదా! చిక్కుడుగాయలు కూడా నేను బాగా ఉన్నాయి అంటే ఆ విత్తనాలు అయితే తెచ్చుకుంటా ఉంటాను సంతలో అయితే. ఇంకా ఇదేంటి అంటే అమ్మవారిది తులసి కోట అనమాట. నీట్‌గా మొత్తము పెయింట్ వేసుకోవాలి అని చెప్పేసి అక్కడక్కడ మురికి పట్టింది కదా! పెయింట్ వేసుకుంటా ఉంటాను ఇయర్లీ వన్స్ అయినా కూడా. ఇంకా ఇదంతా కూడా డిజైన్ అంతా కూడా నేనే చేసుకుంటానండి. మామూలుగా ఏంటి అంటే తెచ్చుకున్నప్పుడు ఏ రంగు కూడా వాళ్ళు పూసింది లేదు. నేనే తెచ్చేసుకొని అంతా కూడా ఇలా నామాలు ఇవన్నీ కూడా నేనే వేసుకున్నాను. కాకపోతే మళ్ళీ ఇంకా పెయింట్ అవన్నీ కూడా ఉన్నాయని చెప్పేసి ఇలా అయితే పెయింట్ చేసుకున్నాను. అసలు నిజంగా పెయింట్ చేసుకుంటా ఉంటే ఎంత కళగా ఉందో, అమ్మవారిని ఇంటి ముందు పెట్టుకుంటా ఉంటాను కదా! అలా పూజ చేసుకొని ఇలా పెట్టుకుంటే ఎంత బాగుంటుందో, నాకు అమ్మవారికి పూజ చేసుకుంటే చాలా చాలా మనశ్శాంతిగా ఉంటుంది. ఇంకా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత డోర్కి ఎదురుగానే పెట్టుకున్నానమాట కటాంజనంకి. ఎందుకంటే అమ్మవారు తులసి కోట అనేది మనకు ఇంటికి ఎదురుగా ఉంటేనే మంచిది కదా అని చెప్పేసి పెట్టుకున్నాను. ఇంకా వీలు లేని వాళ్ళు ఏంటంటే ఈశాన్య మూల ఉంటుంది కదా, ఆ మూల అయితే పెట్టేసుకోవాలి.
నేను ఎలా సర్దుకుంటాను అంటే, అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు సర్దడానికి అన్నీ గూడా వేసుకొని సర్దేసుకునేదాన్ని. అంటే 1, 2 రోజుల్లోనే అయిపోయేదనమాట. ఒక్క రోజులోనే అయిపోయేది. తీసేయడం ఎంతసేపు చెప్పండి. పెట్టడమే చాలా కష్టం గానీ, ఇంకా హాఫ్ డేలోనే అంతా గూడా ఒక బ్యాగ్‌లో వేసుకునేదాన్ని. కాకపోతే ఏంటి అంటే, కొన్ని వస్తువులేంటి అంటే అనవసరం ఎప్పుడో యూజ్ అవుతాయని జెప్పేసి పెట్టేసుకుంటా వచ్చాననమాట. ఇంక అవన్నీ గూడా తీసేసుకోవాలి. తర్వాత బట్టలన్నీ తీసి వేరే వాళ్ళకివ్వాలి. తర్వాత ఇవన్నీ గూడా పనులునిన్నాయి. ఇంక బుక్స్ గూడా ఏం లేవండి. అంతా గూడా పోయినాయనమాట. ఆ బుక్స్ కొన్ని బట్టలు గూడా పోయినాయి. ఆ బట్టలు అన్నీ గూడా ఒక బ్యాగ్‌లో 2 సంచులు అయితే అవన్నీ గూడా పడేసేసాను. తర్వాత ఏంటి అంటే నా బట్టలు అవన్నీ కూడా నాకు కొన్ని వేసుకొని ఉంటాయి గదా! అవన్నీ కూడా ఒక సంచికంతా పెట్టేసి వేరే వాళ్ళకైతే ఇచ్చేసాను. అలాగే చిన్నవి కూడా ఇచ్చేసాననమాట. తర్వాత ఏంటి అంటే ఇంకా ఇలా మంచం కూడా మేము వాడుకోమనమాట. మామూలుగా ఏంటి అంటే ఎప్పుడో ఆఫ్టర్‌నూన్ అలా పడుకుండిపోతామనమాట. కాకపోతే ఇంక ఇప్పుడు వద్దులే అని చెప్పేసి ఆ మంచం కూడా ఇప్పదీసాననమాట. ఇంకా ఏంటి అంటే నేను ఏదైతే నేను తెప్పించుకొని వాడింటాను గదా! నా అవసరాలకు వేసుకొనింటాను గదా! ఇవన్నీ గూడా మామూలుగా ఏంటి అంటే ఇక్కడ బండ గూడా అంత బాగాలేదు అని చెప్పేసి నేను ఒకటి పేపర్ అయితే అంటించాననమాట. ఇంకా అదన్నీ కూడా తీసేసాను. ఎందుకంటే ఇబ్బంది అవుతది గదా అని చెప్పేసి. మనకు అది ఇష్టం ఉండొచ్చు. కాకపోతే వేరే వాళ్ళొచ్చినప్పుడు వాళ్ళకు ఇబ్బంది ఉండకూడదు గదా అని చెప్పేసి మొత్తము ఎప్పుడో పీకేసాను అంతా గూడా. బయటిది కూడా ముగ్గు వేసుకోవాలి అని చెప్పేసి నేను అతికిచ్చాను. కాకపోతే అది కూడా తీసేసాననమాట. ఎందుకు అంటే ఇంకా మనం వేసుకునేది అలా తీసేసి అలా ఇచ్చేసి పోతేనే బావుంటది గదా అని చెప్పేసి మళ్ళీ మాట రాకూడదని చెప్పి అంతా కూడా నీట్‌గా అయితే చేసేసాను. ఇంకా ఏంటి అంటే ఫస్ట్ ఏంటి అంటే నేను వాడని వస్తువులు ఏవైతే ఉంటాయో అవి నేను ఫస్ట్ అన్నిటిని కూడా తీసేసాననమాట. తీసి వాటిని క్లీన్ చేశాను. తర్వాత ఏంటి అంటే మేము పాలు పొంగిచ్చాలి గదా అని జెప్పేసి ఇంక అన్నీ సర్దేశానండి. ఆల్మోస్ట్ అన్నీ గూడా అయిపోయాయి. ఒక స్టవ్వు కొన్ని సామాన్లున్నాయి. అదే వంటకు వాడే సామాన్లు మాత్రమే పెట్టేసుకున్నాను. అన్నీ కూడా సర్దేశాననమాట. ఏంటి అంటే మామూలుగా కిచెన్‌లో స్టవ్‌ను గూడా ఒక 2 మంత్స్ అవుతుంది. అంటే మామూలుగా జస్ట్ తడి బట్ట పెట్టి తుడుచుకుంటానే గానీ రోజు డీప్ క్లీన్ చేయక 2 మంత్స్ అవుతుంది. అందుకని చెప్పేసి సోలా పొడి, తర్వాత అది బేకింగ్ సోడా అంటారు కదా! బేకింగ్ సోడా గానీ, బేకింగ్ పౌడర్ గానీ, తర్వాత లిక్విడ్ సోపు, తర్వాత చింతపండు ఇవన్నీ వేసేసుకొని బాగా మరిగించేసి, ఆ తర్వాత ఇవన్నీ గూడా పెట్టేశాను. ఫస్ట్ చూడండి నా స్టవ్ ఎలా ఉందో, నేను క్లీన్ చేసిన తర్వాత గూడా చూడండి ఎలా ఉందో. చాలా బాగొస్తదనమాట. నేను ఏమొస్తదబ్బా ఊకే అప్పుడే క్లీన్ చేసుకుంటే వెంటనే బాగుండేది కదా అని చెప్పి అనుకున్నాను. కాకపోతే ఏంటి అంటే ఇంకా నాకు వీలు లేదండి. ఏదో ఒకటి మధ్యలో పెళ్ళి పడితే వెళ్ళాను. తర్వాత చిన్ను వర్కులు ఇవన్నీ గూడా ఒక్కదాన్నే చేసుకోవాలి గదా! అమ్మ గూడా రావట్లేదు అని చెప్పేసి ఇంకా నేనే పని చేసుకున్నాను. కాకపోతే అమ్మ వచ్చి అన్నీ ఎప్పుడైనా గూడా అండి, అమ్మ రాకపోతే నాన్న వీళ్ళిద్దరూ ఎప్పుడైనా గూడా నాకు చాలా బాగా హెల్ప్ చేస్తారు. ఇదంతా చూడండి ఎంత క్లీన్ చేసుకున్నానో బాగా ఈజీగా పోయింది. ఇంకా నేను పేపర్ అతికిచ్చా అని చెప్పాను గదా! అది కూడా పీకేసి అంతా గూడా కొంచెం క్లీన్ చేస్తున్నాను. నా దగ్గర ఏంటి అంటే స్టీల్ పీస్ లేకుండిండే. అందుకని చెప్పేసి దీంతో అయితే క్లీన్ చేశాను. కాస్త ఒకసారి మళ్ళీ స్టీల్ పీస్ పెట్టి రుద్దితే అంత పోతది. గమ్‌లాగా ఉంటదండి మామూలే అది. ఆ గమ్ అంతా పోవాలి అంటే స్టీల్ పీస్ వేసుకోవాలి. మనము అద్దె ఇల్లా, సొంత ఇల్లా కాదండి. మనమున్నామంటే అది మన ఇల్లే. కాకపోతే ఏంటంటే కొందరు ఆలోచిస్తుంటారు అద్దె ఇల్లు అంటే బాగా పెట్టుకోరేమో అని చెప్పేసి. అలా గూడా ఉంటారేమో గానీ మామూలుగా మనం ఉన్నప్పుడు మన ఇల్లే అవుతది. ఇది గూడా నేను నెట్టు కట్టాననమాట. నెట్ గూడా మొత్తం బాగుండింది. కాకపోతే ఏంటి అంటే తీ తీసేస్తే మేలు గదా అని చెప్పేసి మొత్తం గూడా తీసేసి ఇలా వేసేసాననమాట. ఇంకా నేనేంటంటే డైలీ ఇంకా మొత్తము కర్టెన్స్ ఉన్నా గూడా కర్టెన్స్ వేయననమాట. ఎందుకంటే ఇంట్లోకి గాలి, వెలుతురు బాగా రావాలి అని చెప్పి వేయను. కాకపోతే నేను రేపు వెళ్తాను అనంగా ఇదో కోతి. ఈ కోతయితే వచ్చింది. చాలా డేస్ అయిపోయింది గదా! ఎప్పుడో గానీ రాదండి అస్సలు. ఇంకా ఇవాళ ఏమో దానికి తెలిసిందేమో వెళ్తున్నారు అని చెప్పి వస్తే కజ్జికాయ ఉన్నది. ఇంక అని చెప్పి ఇచ్చేసాననమాట. మళ్ళీ కజ్జికాయ ఇచ్చారా పండు ఇవ్వండి అని మాత్రం అనొద్దండి. ఎందుకంటే పండ్లేమీ లేవు ఇంట్లో. ఇంకా వెళ్తున్నాం గదా అని చెప్పేసి ఏవి కూడా తెప్పించుకోలేదు నేను.
ఇంకా ఈడైతే బుజ్జికోతి ఉందనమాట. బుజ్జికోతి అక్క ఇవన్నీ కూడా వచ్చాయన్నమాట. పూలు అస్సలు ఉంచవండి. వెనకనేమో మకరందం ఉంటుంది కదా, ఇవి బాగా తీయగా ఉంటాయి. ఆ పూలను తెంపేసుకొని తింటా ఉందన్నమాట బుజ్జికోతి. గాజు జార్స్ అవన్నీ కూడా నేను వాడుకున్నవి ఏవైతే ఉంటాయి, చింతపండు, చక్కెర ఇవన్నీ డైలీ వాడుకుంటూ ఉంటాం కదా, అవన్నీ కూడా నేనేం చేశానంటే ఒక కవర్లో పోసేసుకొని, నాకు ఎంత అవసరమో అంత పోసేసుకొని మొత్తం అన్నీ తీసేసి ఒక బాక్స్లో అంతా కూడా మన కిరాణం స్టోర్ది సంతలాగా ఉంటుంది కదా, అదంతా కూడా ఒక కార్డ్బోర్డ్లో కవర్లలో వేసి పెట్టేసుకున్నాను. మిగతావి బాక్సులు ఉంటాయి కదా, అవన్నీ కూడా కడిగేసి పెట్టేసుకున్నాను. బొంతలు అవన్నీ కూడా ఉతికేసుకున్నాను అనమాట. ఇంకా ఉతికేసి ఒక దాంట్లో అయితే పెట్టేసుకున్నాను. ఏంటి అంటే మనం అన్నీ ఆడనే క్లీన్ చేసేసుకొని వస్తే ఈడ వచ్చి క్లీన్ చేసుకోవడానికి ఒక జస్ట్ పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. నేనేంటంటే టీవీ యూనిట్ ఉంది కదా, టీవీ యూనిట్కి సంబంధించినవన్నీ కూడా ఒక దాంట్లో ఒక కార్డ్బోర్డ్లో పెట్టేసుకొని దానిపైన టీవీ యూనిట్ అని రాసి పెడతాను. వచ్చిన వాళ్ళు చెప్తానన్నమాట, ఇవి టీవీ యూనిట్కి సంబంధించినవి ఇక్కడే పెట్టండి అని చెప్పేసి. కిచెన్వి అనుకోండి, ఏవైనా గ్లాస్ జార్స్ అవన్నీ ఉంటే కార్డ్బోర్డ్లో పెట్టేసి కార్డ్బోర్డ్ మీద పేరు రాసేస్తాను, గ్లాస్ జార్స్ ఉన్నాయి, బీ కేర్ఫుల్గా ఉండాలి అని చెప్పి వాళ్ళకి అర్థమైపోతుంది. అవి నేను ఒక పక్కకు పెట్టేసి, గాజువి ఏవైనా పగిలిపోయేటివి అవన్నీ కూడా ఒక పక్కకు పెట్టేసి, ఆ తర్వాత నేను లాస్ట్లో అయితే ఇచ్చేస్తానమాట. నేను చూస్తూ ఉంటాను, పెట్టేస్తూ ఉంటారు. ఇవేంటి అంటే సామాన్లు అన్నీ కూడా ఇంకా ఒక పక్కకు అయితే పెట్టేశాను. ఇంకా బట్టలన్నీ కూడా ఒక దాంట్లో పెట్టేశాను. మొత్తం కూడా నీట్గా క్లీన్ చేశాను అనమాట. ఇల్లు కూడా వాష్రూమ్స్తో సహా మొత్తం అయితే క్లీన్ చేశాను. ఇంకా అప్పుడైతే కొంచెం వర్షం పడిందండి. ఇంకా మేము వచ్చేసరికి ఇవాళే పాలు పొంగించుకొని వాళ్ళే పెట్టేసుకున్నాం అనమాట. మార్నింగ్ ఊరికే నైటే వచ్చేసాము, మా అత్త వాళ్ళ ఇంట్లో ఉండి. ఇంకా మార్నింగ్ 2:30కి అంతా లేచి 5కి అంతా కూడా పాలు పొంగిచ్చేసాము. ఇంకా అన్నీ కూడా పెట్టేసాము చూడండి. ఇంక ఇవన్నీ కూడా సర్దాలన్నమాట. ఎందుకంటే ఇంకా రోజు ఇలా టీవీ యూనిట్ ఇవన్నీ కూడా ఒక దగ్గర పెట్టుకున్నాను కాబట్టి అవన్నీ కూడా పెట్టుకోవడానికి 2 రోజులు అయితే పట్టింది నాకు. అన్నీ కూడా సెట్ చేసుకున్నాను. ఈసారి అయితే మా వారు కూడా ఒక చేశారు. కాకపోతే తన పనే తనకు ఎక్కువ ఉంటుంది కాబట్టి అంతా కూడా నేనే సెట్ చేసుకుంటానన్నమాట. చాలాసార్లు ఛానల్ నేమ్ మార్చాలి అనుకున్నాను. అందుకని చెప్పేసి ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత హరిజాస్ కార్నర్ అని మార్చానన్నమాట. ఇదండి ఇవాల్టి వీడియో. మీకు నచ్చిందా? అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అన్నట్టు ఎలా ఉందో కామెంట్ చేయండి.